మీరు మీ మీ ముందు ఎంతో మంది అంటే కొన్ని వేల మందిని పంపించుంటారు యూఎస్ కానీ వేరే కంట్రీస్కి అబ్రాడ్కి. పంపించేటప్పుడు స్టూడెంట్స్ వెళ్తారు, చదువుకుంటారు, జాబ్ చేస్తాం, చేసిన తర్వాత పేరెంట్స్ని బాగా చూసుకుంటాం ఇలా అనుకొని వెళ్తారు. బట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు బాగుండాలని చెప్పి ఇష్టం వచ్చినట్లు అప్పు తెచ్చేసి ఇచ్చేసి వాళ్ళని పంపిస్తారు. బాగానే ఉంది అక్కడి వరకు. రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. ఒక అబ్బాయి యూఎస్ వెళ్ళాడు. యూఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ అంత బాగానే ఉంది, నడుస్తుంది. స్టూడెంట్ వీసా పైన వెళ్ళాడు. ఇంకా అతను ఓపీటీ వచ్చేస్తుంది, చేసుకుందాము, సెటిల్ అయిపోతాము, ఇంకా జాబ్ చేస్తే డబ్బులన్నీ కట్టేయచ్చు అన్న ఫీలింగ్లో ఉన్నారు. అయితే తన గర్ల్ ఫ్రెండ్తో ఏదో గొడవ జరిగితే ఇంటి పక్కన వాళ్ళు న్యూసెన్స్ ఏదో ఎందుకు ఇలా చేశారని చెప్పి తను వెళ్ళిన స్టార్టింగ్లో 3 years బ్యాక్ ఎప్పుడో కేసు పెట్టారట. అంటే 3 years బ్యాక్ కేసు పెడితే ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత ఎక్కువ ఇవి చేస్తున్నారు కదా, అంటే స్క్రూటినీ బాగా ఎక్కువైపోయింది కదా. సో ఇల్లీగల్గా అంటే ఏదైనా క్రిమినల్ అక్యూజ్ ఏదైనా ఉంటే తను మళ్ళీ ఏదో ట్రాఫిక్ దాంట్లో దొరికారంట. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే ఓకే నీ పైన ఇంకో కేసు కూడా ఉంది గతంలో, సో నువ్వు ఇక్కడ ఫిట్ కాదు, ఏదో ఇల్లీగల్ ఏదో అంటే కలహాలు సృష్టించడానికి వచ్చావు అన్నట్టుగా తనని డీటైన్ చేసేసారు. సో డీటైన్ చేసి తర్వాత డిపోర్టేషన్కి ఇంకా నువ్వు వెళ్ళిపోవడమే బెటరు అన్నట్టుగా వాళ్ళకి చెప్తే తను సెల్ఫ్ డిపోర్ట్ చేసుకొని ప్రస్తుతానికైతే ఇండియాకి వచ్చేసారు. సో ఇప్పుడు తను అక్కడ జాబ్ చేయలేడు. తను మళ్ళీ వెళ్ళాలనుకున్నా ఈ కేసులు ఉన్నాయి, ఆ డిపోర్ట్ చేశారు కాబట్టి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారని వాళ్ళు రానివ్వరు. ఇలాంటి పరిస్థితిలో ఆ అబ్బాయి వచ్చిన తర్వాత కూడా 10 రోజులు హైదరాబాద్లోనే ఉన్నాడు. వాళ్ళది ఎక్కడ కరీంనగర్ ఇక్కడ. సో వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు ఇలా జరిగింది అని కూడా, ఎందుకంటే వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. సో ఎలా ఉంటుంది అసలు పేరెంట్స్ ఇన్ని డబ్బులు పెట్టి పిల్లల కోసము ట్రస్ట్ చేసి పంపిస్తే అక్కడ సిచ్యువేషన్స్ ఏమైనా బాగాలేకపోతే వీళ్ళు డబ్బులు కట్టుకోలేరు. 40 లక్షలు అప్పు చేశాడు అబ్బాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని పేరెంట్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? వెరీ టఫ్ సిచ్యువేషన్ అండి. అంటే ఎమోషనలీ వాళ్ళు చాలా డిగ్రేడ్ అవుతారు ఫస్ట్ థింగ్. అండ్ ఈ మధ్య ఏమవుతుందంటే చాలామంది చాలా డైవర్ట్ అయిపోతున్నారు. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటండి, వెళ్ళాలి, చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే వచ్చేయాలి. రైట్, దిస్ ఇస్ ద మెయిన్ మోటివ్. ఆ మోటివ్తో వెళ్ళి ఆ పని చేసుకొని సక్రమంగా చేసుకొని వస్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ వై యు ఆర్ డూయింగ్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ మెంట్ టు బి. మన దేశం కాదు, ఓకే, నువ్వు అక్కడ సిటిజన్, నీకు అన్ని రైట్స్ ఉన్నాయంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, సో నువ్వు వెళ్ళింది చదువుకోవడానికి, నువ్వు చదువుకో. వెళ్ళింది జాబ్ చేసుకోవడానికి, జాబ్ చేసుకో, వచ్చేయి ఇఫ్ యూ వాంట్. రైట్, నువ్వు స్పెండింగ్ సో మచ్ మనీ, బ్యాంక్ లోన్స్ తెచ్చుకొని, ఫార్మ్స్ అమ్ముకొని, పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు ఫర్ ద ఫ్యూచర్. అంటే నా కొడుకు, నా పిల్లలు, నా బిడ్డ బాగుపడతారు ఫ్యూచర్లో, చాలా జాబ్స్ వస్తాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇల్లు కొనుక్కుంటారు, సెటిల్ అవుతారు, పిల్లలు ఉంటారు, వైఫ్కి మంచి లైఫ్ ఇస్తారు, లేకపోతే హస్బెండ్కి మంచి లైఫ్ ఇస్తారని వాళ్ళకి చాలా డ్రీమ్స్ ఉంటాయండి. రైట్, సో అలాంటప్పుడు దే హ్యావ్ టు రియలైజ్, ప్రతి ఒక్క ఇండివిజువల్ హ్యావ్ టు రియలైజ్, నేను వెళ్తున్న గోల్ ఇది చేసుకుని సరిగా చేసుకొని వచ్చేస్తే నాకేం కాదు. రైట్, సో అన్లే మీరు చదువుకోకుండా యువర్ డైవర్టింగ్ సమ్వేర్ ఎల్స్ అంటే ఇలాంటి చాలా పాసిబిలిటీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్, ఇట్స్ వెరీ డిస్హార్టనింగ్. పేరెంట్స్ ఎమోషనల్లీ చాలా ఫీల్ అవుతారు. బట్ అది అయ్యాక కూడా దేర్ ఆర్ సమ్ పేరెంట్స్ స్టిల్ సపోర్టివ్ టు ద చిల్డ్రన్. బట్ ఏదున్నా వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు కాబట్టి దే హ్యావ్ టు సపోర్ట్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. అండ్ సో అదొకటి మైండ్లో పెట్టుకొని ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా, యుఎస్ అనే కాకుండా. సో యుఎస్లో ఇప్పుడు పాలసీస్ చేంజ్ అయ్యాయి కాబట్టి, స్ట్రిక్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళ దగ్గర బయటపడుతున్నాయి ఇలాంటివి. రేపు ఎప్పుడైనా ఆస్ట్రేలియా కూడా చేయొచ్చు, రేపు కెనడా కూడా చేయొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నందా గారు, ఇంత దూరం మా కోసం వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన వాళ్ళకి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ అండ్ వాళ్ళతో పాటు ఇక్కడ అంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ, అంటే లైక్ ఈజీగా వెళ్ళొచ్చు, లీగల్గా వెళ్తే అంతా బాగుంటుంది అన్న ఒక ధైర్యాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్.